రుద్రేణి మండల కేంద్రంలో 1,50,00,000తో అంబేద్కర్ చౌరస్తా నుంచి ఇందిరా చౌక్ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి 62 లక్షలతో రామకృష్ణపూర్ పల్లె వద్ద కల్వర్ట్ నిర్మాణానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం భూమి పూజ నిర్వహించారు. సందర్భంగా గ్రామస్తులు, మహిళలు ప్రభుత్వ విప్ కు ఘన స్వాగతం పలికారు. సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రామకృష్ణపూర్ పల్లె ప్రజల చిరకాల కోరిక నేడు నెరవేరిందని అన్నారు. ఆనాడు వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇబ్బంది పడేవారని, గత ప్రభుత్వ హయాంలో నాయకులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనీసం పట్టించుకునే పాపన పోలేదని అన్నారు. ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం నేడు భూమి పూజ నిర్వహించడం జరిగిందని అన్నారు. సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతానని, రుద్రేణి గ్రామంలో పుట్టిన వాడిగా ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చిరకలి తిరుపతి, మాజీ జడ్పీటీసీ గట్ల మీనయ్య, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు తని మనోహర్, గ్రామ శాఖ అధ్యక్షుడు సామమోహన్ రెడ్డి, బీసీసీఎల్ అధ్యక్షుడు గండి నారాయణ, ఆలయ చైర్మన్ పొగరెడ్డి శంకర్, ఫ్యాక్స్ డైరెక్టర్ నర్సారెడ్డి, నాయకులు ఎర్రం గంగనసయ్య, గడ్డం శ్రీనివాస్, తరలింగం తదితరులు పాల్గొన్నారు. రోజుల్లో ఇంకా మున్ముందు కూడా ఇటువంటి అభివృద్ధి పనులకు ఏదున్నా నాకు చెప్తే నేను ఇంకా చేసడానికి కూడా ముందున్నా. మీరు అందరూ కూడా నాకు ఏ విషయం ఉన్నా చెప్పండి అని చెప్పి తను చెప్తుండు. కాబట్టి మనకు ఎటువంటి ఆపద కష్టాలున్నా మనం తనకు చెప్తే కూడా తను చేసడానికి రెడీ ఉన్నాడు. కాబట్టి తనను మనం వినియోగించుకోవాలని చెప్పని, ప్రజలందరూ వినియోగించుకోవాలని చెప్పని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ ధన్యవాదాలు. ప్రభుత్వ పాలసీలన్న గారికి ధన్యవాదాలు. ఈరోజు సుమారు 2,12,00,000 రూపాయలతోటి ఈ ఒక్కరోజే భూమి పూజ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం, సీసీ రోడ్డును అదేవిధంగా బ్రిడ్జికి ప్రారంభించడం జరిగింది. ఇది మొన్ననే 3 నెలల కిందనే తన దృష్టికి తీసుకుపోయినప్పుడు 3 నెలల లోపలనే 2,12,00,000 మంజూరు చేయించినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారికి మన ఊరందరి తరఫున మనము కృతజ్ఞతలు తెలపాల్సిందే. ఎందుకంటే మనం చెప్పడమే ఆలస్యం. ఎమ్మెల్యే గారు ఏ విషయం ఉన్నా నా దృష్టికి తీసుకురండి, నేను తొందరలోనే అది పరిష్కారం అయ్యే విధంగా చేస్తానని చెప్పడం. మనము 3 నెలల ముందు చెప్తేనే ఇవి 30 ఏళ్ల నుంచి ఈ సమస్య ఉన్నా కానీ ఎంతోమంది ఎమ్మెల్యేలకు ఈ సమస్యను విన్నవించుకున్న కాని పనిని కేవలం 3 నెలల ముందు చెప్తేనే దీన్ని సాల్వ్ చేసిందంటే మన ఊరి మీద తనకున్న ప్రేమ మమకారం ఎట్లాంటిదో మనం ఈ పనిని చూస్తే 11-12 దాకా కూడా ప్రజల మధ్యనే వండుకుంటూ మరి ప్రజా సమస్యలు ఏమున్నాయని తెలుసుకొని ఇటు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అటు సంక్షేమ కార్యక్రమాలు కూడా మరి అందరికీ అందే విధంగా ఆసరా పెన్షన్ కావచ్చు, ఇంకా ఆ విధంగా చెప్పుకుంటా పోతుంటే ఇప్పుడు రైతులకు రుణమాఫీ కావచ్చు, ఇంకా రాని వాళ్ళకు కూడా వచ్చే విధంగా వారు కృషి చేస్తూ ఉన్నారు. రానున్న రోజులలో రుద్రేణి గ్రామంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసడానికి వారు సంసిద్ధతగా ఉన్నారు. అంతేకాదు ప్రజలందరికీ రుద్రేణి గ్రామ కుల సంఘ పెద్దలకు ప్రజలకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏంటంటే మరి రుద్రేణి గ్రామాన్ని ఇంత అభివృద్ధి చేస్తున్న మన సీనన్నకు వెనుదండగా ఉండి రానున్న రోజులలో కూడా వారి వెనువెంట ఉండి మరి ముందుకు తీసుకోవాల్సి పోతే మరి రానున్న రోజులలో కూడా వారు ఇంకా ఉన్నత స్థాయి చేరుకునే అవకాశం ఉంటుంది. మరి మనం చూస్తూ ఉన్నాం. మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా వెమ్లాడ వచ్చినప్పుడు కూడా మరి సీనన్నను మరి ఎంత ఆప్యాయతతో మరి పలకరించుకుంటూ మరి నిధులు మొన్న 42 కోట్లు ఏటీసీ కంపెనీ అంటే తెలంగాణ లోపలనే హైదరాబాద్లో ఒకటి వచ్చింది, రుద్రేణిలో ఒకటి వచ్చింది, రెండోది తీసుకొచ్చిన ఘనత మరి సీనన్న గారిది మరి తెలుసుకోవాలి. మరి మనం కూడా మరి అన్ని కుల సంఘాలే కావచ్చు, వివిధ పార్టీల నాయకులే కావచ్చు, పార్టీలకు అతీతంగా ఈరోజు సీనన్న వెంట నడిచి ముందుండాల్సిన అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర గ్రామీణ శాఖ మార్చినటువంటి గవర్నర్ శ్రీమతి సీతక్క గారి సూచన మేరకు, పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం ఈరోజు సీసీ రోడ్ల భూమి పూజ జాతర అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి గత కొన్ని ఏళ్ళుగా మనం మిషన్ భగీరథతో ఊళ్ళో రోడ్లన్నీ ఖరాబ్ చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీది. ఆ రోడ్లన్నీ చెడిపోయిన సందర్భంలో మరి అన్నగారికి చెప్పగానే వెంటనే మరి 11 మాసాలు కూడా కాలే ఇప్పుడు ప్రభుత్వం వెంటనే ఆ రోడ్డుకు ఇప్పుడు ఇందిరా చౌక్, అంబేద్కర్, హనుమాన్ అదంతా కలిపి 1,50,00,000. అదేవిధంగా ఈ ప్రాంతం అయితే ఎన్నో ఏళ్ల నుంచి నీళ్ళకే నడుస్తుండ్రు ఇక్కడ. మరి వీళ్ళంతా ఒక్కసారి చెప్పగానే సీనన్న వెంటనే 62 లక్షలు మంజూరు చేయించి మనకి ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముందు ఇంకా అనేక అభివృద్ధి పనులు చేసుకోవాలంటే మరి సీనన్న వెంట మనందరం ఉండాల్సిన అవసరం ఎంతైనా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ